హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే చూపిస్తానండి మీ అందరికీ కూడా. ఈ శారీ వచ్చేసి ఎంగేజ్మెంట్ పెళ్లి కూతురుది అనమాట. మన దగ్గరికి వర్క్ వేయించుకోవడానికి అయితే వచ్చారండి మన సబ్స్క్రైబర్స్ అండ్ మన అభిమానులు. శారీ చూసేయండి. ఫస్ట్ శారీ చూసారా, 12 ఇంచ్ బార్డర్ అండి. పైన వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి మ్యాంగో బుటీస్ అండ్ ఫ్లవర్స్ అయితే క్రీపర్స్ లాగా రన్ అవుతుంది. కింద కూడా మనకి చక్కగా కడ్డీ బార్డర్ అనమాట. శారీ చూడండి, షాపింగ్ మాల్లో తీసుకున్నారంటే ఎంత షైనీగా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ. మధ్యాహ్నం టైంలో అయినా నైట్ టైంలో అయినా సరే ఎప్పుడు కట్టుకున్నా కూడా మంచి షైనీ లుక్గా చాలా బాగుంటుంది అనమాట. శారీ చూసారా, కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పెసరపచ్చ అనమాట. సంపంగి కలర్ అంటారు కదా, సంపంగి కలర్ పైన చక్కగా మనకి పింక్ అండ్ సిల్వర్ వీవింగ్ గోల్డ్ టిష్యూ అండి. శారీ వచ్చేసి మెయిన్ సంపంగి గ్రీన్కి గోల్డ్ టిష్యూ అండ్ సిల్వర్ వీవింగ్ అండ్ పింక్ ఫ్లవర్స్ అయితే, స్మాల్ పింక్ ఫ్లవర్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. బార్డర్ వచ్చేసి పింక్. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి పింకేనండి, కానీ శారీలో అండ్ బ్లౌజ్కి అయితే వర్క్ వేయించుకోలేదు. ఈ అందమైన శారీకి నేను వర్క్ ఎలా వేసానో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. చూసేయండి, శారీ చాలా బాగుంది కదండి. శారీ మన సబ్స్క్రైబర్స్ మన దగ్గర రీజనబుల్ ప్రైస్లు ఉంటాయని చెప్పేసి మన దగ్గరకు వచ్చారండి. ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు చెప్తుంటే, అక్క నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు, నిజంగా అండి. మన సబ్స్క్రైబర్స్ మన దగ్గరకు వచ్చి మన గురించి చెప్తుంటే కొన్ని మాటలు భలే హ్యాపీగా ఉంటుంది కదా. చాలా హార్డ్ వర్క్ చేస్తావు, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు, నువ్వు చేసేదానికి అంటే మా వారి గురించి మాట్లాడారనమాట. నువ్వు చేసేదానికి మీ వారు సపోర్ట్ చేసేది కూడా బాగుంది అని చెప్తుంటే నాకైతే హ్యాపీగా ఉందండి. ఇది చూడండి, బాగుంది కదా. ఈ అందమైన శారీకి వర్క్ వేసి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించామన్నమాట. ఇప్పుడు ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను. బ్లౌజ్కి కొంచెం ఇంకా డెకరేషన్స్ చేయాలండి. ఫస్ట్ కుందన్స్ అంటించలేదు. బ్లౌజ్కి మనం మోనాలిసా బీడ్స్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ బ్లౌజ్ చూసేయండి. చిన్న బ్లౌజ్ అండి, చాలా చిన్న బ్లౌజ్. ఇది వచ్చేసి ఇప్పుడేనండి అసలు జస్ట్ అలా మిషన్ దగ్గర నుంచి వచ్చింది, మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ గురించి. చాలా చిన్నగా ఉంది బ్లౌజ్ అయితే, ఎక్కడికక్కడ ఖర్చులేనండి. బ్లౌజ్ చూసేయండి, ఇలా చూపిస్తాను. ఈ అందమైన శారీకి చిట్టి బ్లౌజ్ కుట్టించాము. ఎలా ఉందో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వర్క్ అయితే నేను చాలా బ్లౌజులకి అయితే వేశానండి. చాలా బాగుంటుంది అనమాట. చాలా యూనిక్గా ఉంటుందండి ఎప్పటికప్పుడు కూడా కలర్ కాంబినేషన్స్. దీనిలోకి మనం తీసుకున్న కలర్స్ వచ్చేసి సంపంగి గ్రీన్, గోల్డ్ అండ్ సిల్వరు. సంపంగి గ్రీన్ ఎక్కువ తీసుకున్నాం, గోల్డ్ వచ్చేసి అవుట్లైన్స్ అనమాట. డోరీస్ చూడండి, చిట్టి డోరీస్. పెళ్లి కూతురు కదా, అందుకని డిఫరెంట్గా పెట్టించాం. చూసారా. ఇప్పుడు హ్యాండ్స్ చూసేద్దాం. హ్యాండ్స్ చూడండి, హెవీగా ఉండాలి కదా. ఎంగేజ్మెంట్ అంటే బాగా రిచ్చుకున్న వాళ్ళు ఎంగేజ్మెంట్కి కూడా మగ్గం వర్కులు చేయించుకుంటారు. మగ్గం వర్కులు చేయించుకున్నా వేలకు వేలు పెట్టినా వాటికి గ్యారంటీ ఇవ్వలేం. దీనికి ఇస్తాం గ్యారంటీ. ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా హ్యాండిల్ చేసినా కూడా మంచిగా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, హెవీగా వర్క్. కస్టమర్స్కి సింపుల్గా కావాలి, తక్కువ బడ్జెట్లో హెవీ లుక్ కావాలి. ఎన్ని వర్కులు చూపించినా వాళ్ళకి ఇదే కావాలంట. కాకపోతే కొంచెం అటు ఇటుగా మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యి మన సబ్స్క్రైబర్స్ కదా ఈ వర్క్ అయితే వేసేసాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి. క్యూట్ ఫ్రంట్ అనమాట. చాలా చిన్న నెక్ చూసారు కదా. లోపల మనం బయట చూసాం కదా, లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ కూడా ఇంపార్టెంటే కదండి. నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే నా దగ్గర కాకపోయినా మీరు ఎక్కడైనా కుట్టించుకోండి బ్లౌజ్. వర్క్ వేయించుకున్నదైనా, మగ్గం వర్క్దైనా, ఎవ్రీథింగ్ ఏదైనా కానీ ఇక్కడ పైపింగ్ ఇచ్చుకోండి. ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి, ఎంత నీట్గా ఉందో చూడండి ఒకసారి. ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చూసిన పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా నడుం దగ్గర పైపింగ్ వేసేవారండి. చక్కగా ఊర్లాక్ కూడా చేసిస్తామన్నమాట మనం. చూడండి, ఊర్లాక్ కూడా చేసిస్తామన్నమాట. ఈ శారీ, ఈ బ్లౌజు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా కూడా చూసుకోలేదండి.
ఫస్ట్ మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈ శారీని, బ్లౌజ్ని అంతే. మీకు చూపించాలనుకున్నా. దీని ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీతో మళ్ళీ షేర్ చేసుకుంటానండి, షార్ట్స్లో అయినా కానీ లేదంటే ఫుల్ వీడియోలో కానీ. ఎందుకంటే వీటికి మొత్తం కుందన్ ఫినిషింగ్ ఇవ్వాలా. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం మోనాలిసా బీడ్స్ యాడ్ చేయాలన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. శారీ అండ్ బ్లౌజ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎవరికైనా వర్క్లు వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్స్టా ఐడిలోకి వెళ్ళి ఒకసారి నా వీడియోస్లో ఫోన్ నెంబర్ అయితే ఉంటుందండి స్క్రీన్ పైన. హాయ్ అని పెట్టి ఒకసారి వాట్సాప్కి మీరు హాయ్ అని పెట్టేశారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఉషా 550 కాదండి, 12 నీడిల్ మిషన్ కూడా ఉంది. 12 నీడిల్ మిషన్ మీద చక్కగా మీకు ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ మనం బయట అయినా తీసుకొని వేసిస్తామండి. అంటే నా దగ్గర ఆ డిజైన్ లేకపోతే ఖచ్చితంగా బయట అయితే వేసిస్తానన్నమాట. చూసేయండి ఎంత దగ్గరగా, అసలు ఎంత బాగుంది. శారీలోని బ్లౌజ్లానే ఉంది కదా, చూసేయండి దగ్గరగా చూడండి. మర్చిపోయానండి, నా 12 నీడిల్ మిషన్ మీద ఫస్ట్ టైం నేను ఈ వర్కేనండి వేసింది. ఒక్క ఎంగేజ్మెంట్ పెళ్లి కూతురు బ్లౌజ్ వేశానండి బాబోయ్. నిజంగా అంత సాహసం చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఫస్ట్ టైము ప్రాక్టీస్ అనేది ఒక ఎంగేజ్మెంట్ పెళ్లి కూతురు బ్లౌజ్ పైన వేశాను అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉండేవి చూడాలనుకుంటే మన ఛానల్కి లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళైతే మనల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.